స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాత్ శ్రేయోన్యత క్షత్రియస్య న విద్యతే. ఇక్కడ కృష్ణ భగవానుడు చెబుతున్నటువంటి అద్భుతమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకంలో స్వధర్మమపి, స్వధర్మం అంటే మన సొంత ధర్మం ఏదుందో అది, ఎవరికి వాళ్ళం మనం ఎక్కడ ఉన్నామో, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఎలా ఉన్నామో, మన ధర్మాలేంటి అంటే మన బాధ్యతలేంటి, మన కర్తవ్యములేంటి, మనిషిగా శరీరం ధరించినటువంటి మన ధర్మములేంటి. ధర్మములేంటిది అంటే ధర్మములేంటి, ముందు వ్యక్తిగా నా ధర్మం ఏంటి, కుటుంబ సభ్యుడిగా నా ధర్మము బాధ్యతలేంటి, సమాజంలో వ్యక్తిగా ధన సంపాదనకి వెళ్ళినప్పుడు సమాజంలో నేను ఉండవలసిన తీరుతెన్నులు ధర్మములేంటి. ధర్మములు అనేది ఒకటి కాదు, సమస్తం మన ప్రతి కదలిక అది. స్వధర్మమపి, స్వధర్మం అంటే సొంత ధర్మం. మనం ఉన్నటువంటి స్థితిలో మన సొంత ధర్మాలు ఏమున్నాయో అంటే ఇది అర్జునుడికి చెబుతున్నారు కృష్ణ భగవానుడు. ఎందుకు చెబుతున్నారు? అర్జునుడు నేను యుద్ధం చేయను అంటున్నాడు. యుద్ధంలో వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను యుద్ధం చెయ్యను అని కృష్ణ భగవానుడికి చెబుతున్నాడు. ఎందుకు చేయనంటున్నాడు అంటే ఏమీ లేదు, అటువైపు ఉన్న వాళ్ళంతా యుద్ధంలో నా వాళ్లే, నా బంధువులే, మొత్తం మాకు బంధువులే. అసలు కౌరవులు అంటే మా మీద దుష్టపన్నాగములు పన్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని నాశనం చేయాలని, మేము నాశనం అయిపోతే చూసి ఆనందించాలని, మమ్మల్ని ఎలాగైనా చంపేసి మొట్టుబెట్టి మా రాజ్యం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నటువంటి ఆ కౌరవులు కూడా మా బంధువులే. ఆ కౌరవుల తరపు యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ మా బంధువులు. ఎందుకంటే మేము అన్నదమ్ములు బిడ్డలం. మొత్తం మా వైపు ఉన్నవాళ్ళు కానీ అటువైపు ఉన్నవాళ్ళు కానీ అంతా మా బంధువులే. పైగా ఆ బంధువుల్లో నాకు విద్య నేర్పిన గురువు గారు మా ద్రోణాచార్యుడు ఉన్నాడు. నన్ను అసలు చిన్నతనం నుంచి తండ్రి లేకపోయినా కూడా లాలించి పాలించి మమ్మల్ని అందరినీ పెద్ద చేసిన మా తాతగారు భీష్మ పితామహుడు ఉన్నాడు. అయ్యో అక్కడ ఉన్న వాళ్ళంతా నా వాళ్ళనయ్యా, ఎవరో ఒక్కళ్ళు బయటోళ్ళు లేరు, వాళ్ళందరినీ నేను ఎలా చంపను? ఎందుకంటే యుద్ధం చేస్తే నేను చంపేస్తాను, అందులో డౌట్ ఏం లేదు. అంత వీరుణ్ణి నేను, నా దగ్గర అన్ని అస్త్రశస్త్రములు ఉన్నాయి, కానీ నేను చంపలేనే నా వాళ్ళని. అయితే ఇప్పుడు నిన్ను చంపమన్నారా? నిన్ను అన్యాయంగా వాళ్ళని చంపమన్నారా? నిన్ను అన్యాయంగా వాళ్ళ మీద దాడి చేయమన్నారా? నిన్ను అన్యాయంగా కౌరవుల మీదకి వెళ్ళి కొట్టమన్నారా? కాదు కదా. కౌరవులు మీ రాజ్యం లాక్కున్నారు, వనవాసం పెట్టారు, మీరు అది ఆచరించి వచ్చారు. వచ్చినాక మీ రాజ్యం ఇచ్చేస్తామన్నారు, ఇవ్వలేదు. ఓన్లీ 5 ఊళ్ళు ఇవ్వండి అని అడిగారు, అవి కూడా ఇవ్వము, యుద్ధం చేయాల్సిందే, యుద్ధం చేయకుండా సూది మనము ఊపినంత కూడా ఇవ్వము అని వాళ్ళు అన్నారు. ఎవరు? నువ్వు మావాళ్ళు 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 అంటున్నావే ఆ కౌరవులు. పోనీ నాకు గురువు, నాకు విద్యలు నేర్పిన గురువు ద్రోణాచార్యులు వారు అటున్నాడు, నన్ను పెంచి పోషించి చిన్నతనం నుంచి లాలించి బొజ్జగించిన మా పితామహుడు భీష్ముడు అటున్నాడు, నా స్నేహితులు అటున్నారు, వాళ్ళంతా నా బంధువులు, చుట్టాలు, మామలు, మనువులు, తమ్ముళ్ళు, అన్నలు అని అనేక బంధుత్వాలు చెప్పావు కదా. వాళ్ళేమన్నా ఊరికనే రోడ్లు అమ్మట వెళ్తుంటే నువ్వు చంపుతున్నావా? కాదు. నీ రాజ్యం లాక్కొని నువ్వు ఇమ్మన్నా ఇవ్వక ధర్మ ప్రకారం మీరు వనవాసం చేసి వచ్చినా కూడా రాజ్యం ఇవ్వనంటున్నటువంటి దుర్యోధనుడు ఎవరైతే ఉన్నాడో, కౌరవులు ఎవరైతే ఉన్నారో, మీ పెదనాన్న అయినటువంటి వాళ్ళకి తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఎవరైతే ఉన్నాడో, మీ పెద్దమ్మ ఎవరైతే గాంధారి ఉందో, వీళ్ళందరూ బుద్ధులు చెప్పిన ఆయన
వాళ్ళు మీ అన్నదమ్ముల బిడ్డలరా, ఈ గొడవలేంటి, పోనీ ఇప్పుడు ఏదో చేసింది చేశారు, వాళ్ళు వనవాసం చేసి వచ్చారు కదా, ఆ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పొచ్చు. మీ పితామహులు, మీ గురువులు, వాళ్ళ తండ్రులు, వాళ్ళ తాతలు, నీ బంధువులు అందరూ ఆయనకి చెప్పొచ్చు. వాళ్ళు చెప్పకుండా ఏం చేశారు? ఆయనకే సపోర్ట్ వచ్చి నిన్ను చంపుతామని వచ్చారు. ధర్మమేమో నువ్వు, లాక్కోబడింది నీ రాజ్యం. వాళ్ళు అధర్మంగా నిన్ను చంపడానికి వస్తుంటే ఆ చంపడానికి వచ్చిన వాడికి సపోర్టర్స్గా మీ వాళ్ళంతా వచ్చారు. నువ్వు చెబుతున్న మా తాతగారు, మా గురువులు, మా మేనమామలు, మా బంధువులు, మా అన్నలు, మా చుట్టాలు అంటున్నావే, వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? నిన్ను చంపడానికి వచ్చారు, అన్యాయం దొరుకుని నిలబడి. నువ్వు ఊరికినే వాళ్ళని చంపుతుంటే, పోనీ చంపమంటుంటే, ఎవరన్నా నిన్ను ప్రోత్సహిస్తుంటే నువ్వు ఏడ్చిన అర్థం ఉంది, నువ్వు వాళ్ళని చంపనన్న అర్థం ఉంది. అయితే ఇప్పుడు అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? పోనీ కక్షగట్టి నువ్వు చంపుతున్నావా? ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో, మనం ఉన్న కాలంలో, ఈ కలియుగంలో, ఇప్పుడు మనం ఇది మాట్లాడుకుంటున్న రోజుల్లో ఒక వ్యక్తికి ఒక వ్యక్తిని చంపే అధికారమే లేదు. కానీ మనుషులకు లేదు. కానీ చంపొచ్చు. ఎవరు చంపొచ్చు? ఇప్పుడు పోలీసులు ఉన్నారు. ఎవరైనా ఎదురు తిరిగి ఇంకొకరిని చంపబోతుంటే వాళ్ళని రక్షించడం కోసం ఆ దుర్మార్గుడిని చంపొచ్చు, వాళ్ళు కాల్చిపారేయచ్చు. పోలీసులకు అధికారం ఉంది. ఎందుకని రక్షణ కోసం చేశారు. ఇది ఒక పిచ్చోడో, ఒక హంతకుడో, ఒక దుర్మార్గుడో ఎవరన్నా చంపబోతుంటే వాడిని చంపారు, వాళ్ళకి హక్కు ఉంది. అలాగే అత్యధికమైనటువంటి నేరములు చేసినటువంటి దుర్మార్గుడికి ఉరిశిక్ష వేయచ్చు. జడ్జి గారికి ఆ హక్కు ఉంది, చంపొచ్చు. అది జడ్జి గారికి ఉంది ఆ హక్కు, పోలీసులకు ఉంది ఈ హక్కు. అలాగే మన దేశాన్ని రక్షిస్తున్నటువంటి మిలిటరీ సైనికులు ఎవరైతే ఉన్నారో, శత్రు దేశాల వాళ్ళు మన దేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు వాళ్ళని పెట్టంలో కాల్చినట్టు కాల్చి పారేయచ్చు, వాళ్ళు చంపొచ్చు. అది దేశభక్తి. అది తప్పు కాదు, దేశభక్తి. అది ధర్మం, అది వాళ్ళ డ్యూటీ. అది వాళ్ళ స్వధర్మము. అదే కృష్ణ భగవానుడు ఇక్కడ చెప్పింది, స్వధర్మం అపి. స్వధర్మం అంటే ఏంటంటే మిలిటరీ వాళ్ళకి అది స్వధర్మం, పోలీసులకి ఇది స్వధర్మం, జడ్జి గారికి అది స్వధర్మం. అలా ఎవరి ధర్మాలు వాళ్ళు చేయాలి, వాళ్ళు చంపొచ్చు. అలాగే ఇక్కడ నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు? అసలు యుద్ధం నువ్వు చేస్తున్నావా? నువ్వు ఒక రాజువి, నీ రాజ్యం లాక్కోబడింది. పోన్లే లాక్కోబడిన రాజ్యం ఏదో వనవాసం అన్నారు, ఓడిపోయామన్నారు, పోన్లే దాన్నే పాటిద్దామని మీరు పాటించి వచ్చారు. వచ్చినాక మీ రాజ్యం ఇస్తామన్నారు, ఇచ్చేయాలి మీకు ధర్మబద్ధంగా. ఇవ్వమన్నారు, పోనీ మీరేమన్నారు? ఇవ్వపోతే ఇవ్వపోయారులే, పోన్లే మా అన్నదమ్ములాగా ఎదవగడం ఎందుకు, ఒక 5 ఊళ్ళు ఇవ్వండి, మేము ఎల్లగొల్ల పక్కకు పోయి బతుకుతామన్నారు. అంటే యుద్ధం చేయకుండా 5 ఊళ్ళు కాదు కదా, సూది మొన మోపినంత కూడా ఎవరు యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు. ఎవరో? దుర్యోధనుడు. ఎందుకంటున్నాడు? మిమ్మల్ని చంపేద్దామని. యుద్ధంలో మిమ్మల్ని చంపేస్తే ఇంకా మీరు అసలు గొడవ ఉండదు, మీ గొడవ ఉండదు, ఆ రాజ్యం అంతా వాళ్ళకే ఉంటుంది. ప్లస్ మీకు వస్తున్న మంచి కీర్తి ప్రతిష్టలు భరించలేకపోతున్నాడు. అందుకని మీరు ఉండకూడదు, పాండవులు చచ్చిపోవాలి, చంపేయాలి మిమ్మల్ని. అప్పుడు కానీ వాడి ఈర్ష్య, అసూయ, ద్వేషం చల్లారవు. అది వాళ్ళ నాన్న నుంచి వాడికి వంశపారంపర్యంగా వచ్చింది. ముందు వాళ్ళ నాన్నలో ఉంది ఇదంతా, అదే వచ్చింది. అలాగే పెంచాడు బిడ్డల్ని. సరే, పోనీ అది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు రాజుగా యుద్ధం చేయడం నువ్వు కర్తవ్యం. పోలీసులు ఎలా అయితే రక్షణ కోసం ఒక వ్యక్తిని చంపొచ్చో, ఒక హంతకుడిని, ఒక దుర్మార్గుడిని, ఒక గజ దొంగని పోలీసులు ఎలా అయితే కాల్చొచ్చో, మిలిటరీ వాళ్ళు శత్రు సైనికుల్ని ఎలా అయితే స్వధర్మంతో వాళ్ళని కాల్చి దేశాన్ని రక్షించవచ్చో, జడ్జి గారు ఎలా అయితే ఉరిశిక్షలు వేసి దుర్మార్గులైనటువంటి వాళ్ళని చంపొచ్చో, అలా యుద్ధంలో నువ్వు యుద్ధం చేస్తున్నావయ్యా. నీ మీదకి వచ్చారు వాళ్ళు, నువ్వు వెళ్ళలేదు. పోనీ నేను యుద్ధం చేయను వెళ్ళిపోతానంటావా? నిన్ను వదలడే. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని చంపడానికే ప్రయత్నిస్తున్నారు. మరి నీ స్వధర్మం ఏంటి? నువ్వు బ్రతకడానికి ప్రయత్నించాలి కదా. రాజుగాను నువ్వు యుద్ధం చేయాలి. ఇంకని రాజ్య అధికారం నీకుంది, రాజు కాబట్టి నువ్వు యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నువ్వు తెచ్చుకోవాలి. అప్పుడు ధర్మం అది. ఇప్పుడు ధర్మం మిలిటరీ, పోలీసులు, జడ్జిలు, కోర్టులు, వాళ్ళకి ఆ హక్కు ఉంది. అప్పుడు ధర్మం నువ్వు రాజు కాబట్టి అప్పుడు ఆయన యుద్ధం చేయాలి. అంటే స్వధర్మము అందరూ చేయాలి. నువ్వు చేస్తుంది స్వధర్మం, చంపటం కాదు, యుద్ధము కాదు. ఇప్పుడు జడ్జి గారికి వాళ్ళ మీదే కోపం లేదు, జడ్జి గారికి ఎటువంటి కోపము లేదు. అక్కడ నిరూపించబడినటువంటి నేరం ప్రకారం శిక్షలు వేస్తారు ఆయన అంతే. అలాగే పోలీసు వారికి ఎవరి మీద ఎటువంటి కోపం లేదు.
శాంతి భద్రతలు కాపాడటం వాళ్ళ ధర్మం. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలుగుతుందో అక్కడ వాళ్ళు శిక్షిస్తారు. వాళ్ళు శిక్షిస్తుంది కోపంతో కాదు, పర్సనల్గా వాళ్ళకి ఎటువంటి కోపం లేదు. అది వాళ్ళ ధర్మం, డ్యూటీ. ధర్మం అంటే అది వాళ్ళ స్వధర్మం. అది శాంతి భద్రతల రక్షణ వాళ్ళ ధర్మం. అలాగే మిలిటరీకి దేశాన్ని రక్షించడం వాళ్ళ ధర్మం. అలాగే మన ధర్మాలు ఉంటాయి. మన కుటుంబంలో, మన జీవితంలో ఒక మనిషిగా మనం ఉన్నప్పుడు కుటుంబ బాధ్యతలు మన ధర్మం. ధన సంపాదనకి వెళ్ళినప్పుడు ధర్మంగా ధనం సంపాదించుకోవడం మన ధర్మం. ప్రపంచంలో బతుకుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా మన జీవితాన్ని మనం గడపడం మన ధర్మం. మన బాధ్యతలు ఎక్కడ వదలకూడదు. ఇది కృష్ణ భగవానుడు చెబుతుంది. ఇప్పుడు అక్కడ చెప్పింది అర్జునుడికి ఆ సందర్భమే అయినా ఆ సత్యం ఎల్లవేళలా భూమి ఉన్నంత కాలం మానవ జాతికి ఉపయోగపడేది ఏంటది? స్వధర్మము. ఎవ్వరూ స్వధర్మాన్ని వదిలిపెట్టకూడదు. కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోవటం, భార్యా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాం, భర్త పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాం. ఏదో సంస్థలు పెట్టారు, ఆధ్యాత్మికం అన్నారు, అబ్బొబ్బు ఆకాశం అంటున్నారు, స్వర్గం అంటున్నారు, అవన్నీ నేర్పుతాం అంటున్నారు, ఇదంతా తుచ్చమైన జన్మ అంటున్నారు, చెవునెత్తురు శరీరం అంటున్నారు, ఇది పనికిరాంది అంటున్నారు, ఇది మోహం అంటున్నారు. వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తావు? నలుగురున్న కుటుంబ సభ్యుల్లో బంధాన్ని వదిలేసి 4,000, 4 లక్షలు, 4 కోట్లు ఉన్నటువంటి ఒక సంస్థలో బంధం వేసుకుంటున్నావు. రోజు తెల్లారు లేచింది మొదలు ప్రజల్ని అట్రాక్ట్ చేసి ఎలా డబ్బులు పట్టుకోవాలి, ఎలా డబ్బులు తెచ్చుకోవాలి, ఎలా బతకాలి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రజలే డబ్బులు ఇవ్వాలి. దానికి మళ్ళీ నా సంస్థే కరెక్టు, నా బోధే కరెక్టు, నా గురువే కరెక్టు, మా గ్రంథమే కరెక్టు, మా మతమే కరెక్టు అని మళ్ళీ దాన్ని ప్రజల్ని ఎత్తిన రుద్దుతూ ఉంటావు రోజు. ఎవరు కరెక్టు? అది నీ స్వధర్మం కాదు. నీ స్వధర్మం ఏంటి అంటే నువ్వెక్కడ పుట్టావో, నువ్వే తల్లిదండ్రులకు పుట్టావో అది నీ స్వధర్మం. ఆ ప్రదేశంలో నువ్వెవరిని వివాహం చేసుకున్నావో అక్కడ అది నీ స్వధర్మం. నువ్వు వివాహం చేసి తెచ్చుకున్నావు కావాలని, అది నీ స్వధర్మం. దాన్ని పాటించడం. నువ్వెవరిని కన్నావో వాళ్ళని పెంచి పెద్ద చేయటం నీ స్వధర్మం. అవి స్వధర్మములు. స్వధర్మములు అంటే అవి మనిషికి. అవి స్వధర్మములు నిర్వర్తిస్తూ మళ్ళీ నీకు ఇంకో స్వధర్మం ఉంది. ఏంటి? అసలు నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు వచ్చావు, అసలు నువ్వెవరో, నువ్వెందుకు ఇలా ఇవన్నీ చేస్తున్నావు, మంచిలు ఎందుకు చేస్తున్నావు, చెడులు ఎందుకు చేస్తున్నావు, నీ లోపల ఈ గుణాలు ఎందుకు ఇలా కలుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకొని నీ జీవిత లక్ష్యమైనటువంటి అనంత ఆత్మ సాక్షాత్కారాన్ని పొందటం నీ స్వధర్మం. ఎందుకని? నువ్వు స్వధర్మము అంటే నువ్వు దేహము మాత్రమే కాదు, దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తివి, ఆత్మశక్తివి. కనుక నిన్ను నువ్వు తెలుసుకోవడం నీ స్వధర్మం. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ముందుగా నువ్వు ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల్లో, శారీరక పరిస్థితుల్లో, శారీర సంబంధ బాంధవ్యములన్నీ లోకరీతిగా ఏదుంటే, లోకంలో ఏ ధర్మం ఉంటే ఆ ధర్మాన్ని పాటిస్తూ దేశ కాల పరిస్థితుల ధర్మాలను పాటించడమే నీ స్వధర్మం. పుట్టావు, పెంచుతున్నారు, తల్లిదండ్రుల మాట విను. పెరిగావు, చక్కగా చదువుకో, ధన సంపాదనకు వెళ్ళావు, ధర్మంగా సంపాదించుకో. నువ్వు ఎక్కడ చేస్తున్నావు అక్కడ ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ బాగుండాలని, అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగుండాలని, నీ యజమానులు చల్లగా ఉండాలని అలా చక్కగా మేలుగా చేయి. మోసాలు చేయబాక. నీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని. ఎందుకంటే ఆ సంస్థ బాగుంటే నువ్వు బాగుంటావు, ఆ వ్యాపారం బాగుంటే నువ్వు బాగుంటావు, అక్కడ ఉన్న అందరూ బాగుంటే నువ్వు బాగుంటావు. అది స్వధర్మం. నిన్ను నువ్వు బతికించుకుంటూ పరులు బతికేలా సహకరించడం సమాజ ధర్మం. అది నీ స్వధర్మం. నీ కుటుంబాన్ని బతికించుకోవడం నీ స్వధర్మం. నిన్ను నువ్వు నీ శరీరపరంగా రక్షించుకోవటం, కాపాడుకోవటం, నీ అవసరాలన్నీ తీర్చుకోవటం నీ స్వధర్మం. ఇవన్నీ చేస్తూ, స్వధర్మములన్నీ చేస్తూ అసలు శరీరం నశించిపోద్ది, మరణించిపోద్ది, ఉండదు, ఒక రోజుకి అయిపోద్ది. కాబట్టి నశించిపోయే శరీరం లోపల నశించని ఆత్మశక్తి ప్రాణశక్తిగా ఉన్నది కనుక నీ అసలు స్వరూపం అది కనుక దాన్ని తెలుసుకోవటం నీ స్వధర్మం. ఇది స్వధర్మం అంటే. ఇక్కడ స్వధర్మమపి చావేక్ష్య నా వికంపితుమర్హసి. ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత క్షత్రియస్య న విద్యతే. ఒకసారి చూద్దాం. ఇది స్వధర్మం అంటే మన సొంత ధర్మం అని చెప్పాం. అవేక్ష్య అపి అంటే చావేక్ష్య అన్న చోట చ అవేక్ష్య
స్వధర్మమపి అన్నారు కదా, అపి ఇక్కడ వస్తుంది. అది అపి చ అవేక్ష్య అంటే అవేక్ష్య అపి, స్వధర్మమును గ్రహించి అయినను చూసి అయినను, వీక్షణం అంటే ఏంటి? చూడటం. అవేక్ష్య అపి చూసి అయినను అంటే నీ స్వధర్మాన్ని గ్రహించి నువ్వు గ్రహించైనను నా వికంపితుమర్హసి, వికంపితు కంపించిపోవటం, నా వికంపితు కంపించిపోకూడదు, చలించిపోకూడదు. నార్హసి నీ స్వధర్మాన్ని ఒకసారి గుర్తు చేసుకో, దాన్ని చూడు, నీ స్వధర్మం ఏంటో గుర్తుపెట్టుకొని నువ్వు ఈ చెల్లించటం నీకు తగదు, యుద్ధం చేయను, బోరుని ఏడవటం, అక్కడ కూర్చొని. అలాగే మన ఇంట్లో మన ధర్మాలు చేస్తున్నప్పుడు మనం ధర్మ నిర్వహణ చేయాలి తప్ప ఎప్పుడూ జీవితం మరణం వరకు యుద్ధమే. ఎందుకని 100 సంవత్సరాలు ఇక్కడ బతకాలి, నిరంతరం శారీరక కోరికలు ఉన్నాయి, కుటుంబ సభ్యులందరి కోరికలు ఉంటాయి, అన్నీ అందరికీ కావాలంటే దొరకదు. సంతృప్తి చెందాలి, కంపించిపోకూడదు, ఉన్నదాంతో సంతృప్తి చెందు. నీ తెలివెంతో, నీ ప్రజ్ఞ ఎంతో, నీ తెలివితేటలకు సంబంధించినంత, నీ శారీరక మానసిక బలాలకు సంబంధించినంత నీకెంత దొరికిందో దానితో నువ్వు నీ కుటుంబం చెలించిపోకుండా, కంపించిపోకుండా, అతి కోరికలకి దురాశలకి వెళ్ళిపోకుండా భయభ్రాంతులకు గురవుతారు. అతి దురాశలకు వెళ్తే, అత్యాశలకు వెళ్తే, ఎవరినో చూసి పోల్చుకుంటే. స్వధర్మం అంటే ఏంటి? నిన్ను నువ్వు చూసుకో. చావేక్ష నిన్ను నువ్వు, సధర్మమపి చావేక్ష. చావేక్ష అంటే అవేక్ష, నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు గమనించుకో, ఎవరితో పోలికలొద్దు, నిన్ను నువ్వు చూసుకొని. నువ్వు ఎవరితోనో పోల్చుకుంటే కంపించిపోతావు. అంత ఉంది వాళ్ళకి నాకు లేదు, ఇంత ఉంది వీళ్ళకి నాకు లేదు, వాళ్ళు సుఖపడిపోతున్నారు నేను సుఖపట్టలేదు, ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి. నవికంపితూ కంపించకూడదు, నిన్ను నువ్వు చూసుకొని స్థిరంగా ఉండు. నీకున్నది అది నీ స్వధర్మం. అది నీ స్వధర్మం అంటే ఏంటి? నీ శారీరక శక్తి, నీ మానసిక శక్తి, నీ ప్రజ్ఞాశక్తి, నీ తెలివి శక్తితో నీకేం సమకూరిందో అదే నీది. దాంతో హాయిగా బతుకు. అంతే తప్ప ప్రతిదానికి ఎవరితోనో పోల్చుకొని స్వధర్మాన్ని వదిలేసి ఏడవలసిన అవసరం లేదు. క్షత్రియస్య ఇక్కడ ధర్మ్యాది యుద్ధాత్ శ్రేయోన్యత క్షత్రియస్య నా విద్యతే. క్షత్రియునకు, క్షత్రియ అంటే రాజుకి, అక్కడ రాజు అని అర్థం. నువ్వు రాజువి. రాజుకి ఏంటి ధర్మము? ధర్మ్యాత్ ధర్మయుతమైన, యుద్ధాత్ యుద్ధము కంటే, అన్యత్ ఇతరమైన, శ్రేయ మేలు, నా విద్యతే లేదు, లేదు కదా. అంటే ఇక్కడ ఏంటి? ఎవరికైనా క్షత్రియ అంటే అర్థం ఏంటంటే అర్జునుడి పరంగా అయితే అది రాజుకు చెప్పినటువంటి క్షత్రియ ధర్మం. మన పరంగా అయితే ఇప్పుడు వర్ణములు 4 ఉన్నాయి. 4 వర్ణములు, వర్ణములు అంటారు వీటిని. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మణ అంటే మన తల, జ్ఞానముతో ఆలోచించేది. మనలో బ్రాహ్మణత్వం అంటే బ్రహ్మభావము, భగవత్ సంబంధితమైనటువంటి బుద్ధి, ఆలోచన, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మతత్వము, భగవత్తత్వమునకు సంబంధించింది మన తల. అది ఆలోచనలు చేసి శరీరాన్ని నడుపుద్ది. అది బ్రాహ్మణత్వము. బ్రాహ్మణత్వము అంటే మనిషి కాదు, బ్రహ్మము, భగవత్ శక్తి. అది శరీరాన్ని నడిపి మన ఆలోచన శక్తిని క్రియేట్ చేసేది బ్రాహ్మణత్వం. క్షత్రియత్వము అంటే మన శారీరక బలము, భుజబలము, శారీరక బలము క్షత్రియత్వం. మనోబలము క్షత్రియత్వము, శారీరక మనోబలాలు క్షత్రియత్వము. బలం అన్నమాట. అది శారీరక పరమైందేనా, మనోపరమైందేనా. జ్ఞానము, ఆలోచన జ్ఞానము బ్రాహ్మణత్వము. శారీరక మానసిక బలములు క్షత్రియత్వము, బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము. ఇప్పుడు యుద్ధం అంటే ఏంటి? బతికున్నాళ్ళు మరి మన కుటుంబం ఉంది, రోజు డబ్బు సంపాదించుకోవాలి, రోజు అవసరాలు తీర్చుకోవాలి, రోజు అనేక ఇబ్బందులు వస్తాయి, జీవితంలో ఆటుపోట్లు ఉంటాయి, మనిషికి పడదు, ఎన్నో సమకూర్చుకోవాలి. ఇదంతా రోజు యుద్ధమేగా. అక్కడ ఏం చెబుతున్నారు? ధర్మయుద్ధము కంటే మించి శ్రేయస్సు కలిగింది ఏమైనా ఉందా? యుద్ధం దేంతో చేస్తాం? మనోబలంతో, శారీరక బలంతో చేస్తాం.
నువ్వు క్షత్రియుడు అంటే ఏంటి? మనోబలము శారీరక బలం ఉంది నీకు, దాంతోనే యుద్ధం చేయాలి. క్రియలు దేంతో జరుగుతాయి? క్రియ చేయాలంటే ఇప్పుడు బ్రాహ్మణత్వము అనేటువంటి జ్ఞానం ఏదుందో క్రియ ఎలా చేయాలో చెప్పుద్ది, అది ఆలోచన ఎలా చేయాలో చెప్పుద్ది. కానీ క్రియ చేసేది ఎవరో? శరీరము మనస్సు. కనుక మనోబలము శారీరక బలము క్షత్రియత్వము. కాబట్టి క్షత్రియత్వము కలిగిన అంటే బలము కలిగిన నీకు క్రియ చేయాలి. క్రియ చేయకుండా జీవితం జరగదు. మనోపరమైన క్రియలు శారీరక పరమైన క్రియలు మనోబలంతో శరీర బలంతో చేయాల్సిందే. చేయకుండా అసలు జరగదు జీవితం ఎవరికి. అందుకని అది యుద్ధమే. రోజు 100 ఏళ్ళు యుద్ధమే. నువ్వు ప్రపంచంలోకి వెళ్లాల్సిందే. అనేక మంది తారసపడతారు నీకు. జీవితం యుద్ధంలాగానే ఉంటుంది. ఎందుకంటే నువ్వు రోజు సాధించి తెచ్చుకోవాలి. ఏదో ఒకటి సాధించి తెచ్చుకోకపోతే జీవితం గడవదు కదా. అసలు ధనం సాధించి తెచ్చుకోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళందరితో రకరకాల భావాలను ఎదుర్కొంటూ జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ వెళ్ళాలి. అందరికీ యుద్ధమే. చదువుకునే చిన్నపిల్లలు ఉన్నారు పాపం, స్కూల్కి వెళ్ళడం రావటం, ఆ చదువు అది అర్థం చేసుకోవడం, తిరిగి అప్పచెవటం, లేకపోతే మాస్టర్ అంటే భయపడిపోవటం. యుద్ధం చేయనోడు ఎవడో లేడు అసలు ఇక్కడ. మీరు చూసుకోండి, జీవితాలన్నీ యుద్ధాలు. మనకంటే చిన్నపిల్లలకే ఎక్కువ యుద్ధం. ఇంకా డబ్బు సంపాదించి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసే పెద్దవారి కంటే మనం అనుకుంటాం, అబ్బో పిల్లలకేముంది, మనం పెంచుతున్నాం పోషిస్తున్నాం, మనం డబ్బు సంపాదించుకొచ్చేస్తున్నాం అని మనం అనుకుంటాం. అయ్యో అంత చంటి బిడ్డ 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళలోపు పిల్లలు అలా బ్యాగులు తగిలించుకొని మొయ్యలేనంత బ్యాగులు వేసుకొని అసలు ఇంట్లో అమ్మా నాన్న దగ్గర కూర్చొని ఆనందించే పిల్లలు కొత్త లోకంలోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తేనే భయం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరో తెలియదు, ఎందుకు వెళ్ళాలో తెలియదు, ఎందుకు చదువుకోవాలో తెలియదు, చదువు వలన వచ్చే లాభం ఏంటో తెలియదు, అసలు ఏమీ తెలియదు. బలవంతంగా అక్కడ పడేస్తే చదువుకోండి 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 మంచి మార్కులు రావాలని మనం అంటే ఎందుకు చదవాలో తెలిస్తే వాళ్ళే చదువుకుంటారు. కానీ ఆ జ్ఞానం లేదే. ఈ చదువుకోవటం వల్ల రేపొద్దున మన భవిష్యత్తు జీవితంలో పెద్దవాళ్ళం అవుతాం, వివాహాలు చేసుకుంటాం, డబ్బు అవసరం అవుద్ది, భార్యా పిల్లలు వస్తారు, వాళ్ళని పోషించుకోవాలి అనే విషయం తెలియని సంటిబిడ్డలే. వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళి ఆ మాస్టర్లను చూసి బెదిరిపోయి, ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూసి బెదిరిపోయి, ఏంటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఈ మాస్టర్లు ఏమో అప్పచెప్పకపోతే తిడుతున్నారు, హోంవర్క్లు ఇస్తున్నారు, ఇంటికి వస్తే తల్లిదండ్రులేమో మార్కులు లేవు అంటున్నారని వాళ్ళు మానసికంగా పడే అభద్రతాభావం లోపలుందే. అది 1000 మంది ఉద్యోగస్తులు వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా కూడా అంత అభద్రతాభావానికి గురవరు. ఒక పసిబిడ్డ హృదయాన్ని గమనిస్తే తెలుసు. చదువు కోసం నిత్యం యుద్ధం చేస్తున్నారు. అసలు ఎన్నింటికి వెళ్తున్నారో ఎన్నింటికి వస్తున్నారో, ఇంటికి వచ్చినాక కూడా వాళ్ళ హోంవర్క్లు ఏంటో ఒకసారి చదువు చూడండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు 8 గంటలేనండి. అసలు చదువుకునే పిల్లలు పొద్దున పోతారు, సాయంత్రం వస్తారు. చంటి బిడ్డలు ఆ పుస్తకాలు మొయ్యలేక ఎన్ని పుస్తకాలు. అదంతా యుద్ధమే. యుద్ధం లేదు అనుకోబాకండి, ఏదో డబ్బు సంపాదించి బాధ్యతలు చేసి వీళ్ళకేముందలే పిల్లలకేముందలే అనుకుంటున్నా, అలా అనుకోబాకండి. పిల్లలకే ఎక్కువ యుద్ధం ఉంది. అలాగే కుటుంబంలో కొన్ని కుటుంబాలలో భర్తలే సంపాదిస్తారు, భార్యలు ఇల్లంతా చక్కబెట్టుకుంటుంటారు, పిల్లలు ఇంటి వ్యవహారాలు. ఏముంది, నేను డబ్బు సంపాదించుకొస్తున్నాను, ఈవిడ చేసేది ఏముందని అనుకోబాకండి. ఆవిడ చేసేది బోల్డ్ ఉంది. మనదేముంది, డబ్బు సంపాదించడం రొటీన్ ప్రక్రియ. ఉద్యోగమో వృత్తో వ్యాపారం వెళ్ళి అక్కడ కూర్చుంటాం. అది షాప్ అయితే ఆడొచ్చి కొంటే అమ్ముతాం. ఏదో సరుకులు తెచ్చేసేవాడు వేస్తూ ఉంటాడు, కొంచెం లాభం వేసుకు అమ్ముతూ ఉంటాం. వస్తే వచ్చిందంటాం, పోతే పోయిందంటాం. నష్టమైతే బోరు నేడుస్తాం, లాభం అయితే మహానందపడతాం. కానీ పొద్దున్న లేచిన కాడి నుంచి మా ఆయనని మా పిల్లలని ఆ ఇల్లు శుభ్రం చేసుకుని వీళ్ళకి సంబంధించిన అన్ని శుభ్రతలు పెట్టుకుని బట్టల కానించి అన్ని వీళ్ళకి సమకూర్చి ఆహారాలకు సమకూర్చి అసలు వాళ్ళు ఎప్పుడుకు పడుకుంటారు, ఎప్పుడుకు తింటారు, ఏం చేస్తారు, వాళ్ళు పడే కష్టం మామూలు కష్టం కాదు. రోజు యుద్ధమేనండి స్త్రీలు చేసేది. అన్నిటిలోకి తక్కువ యుద్ధం, సుఖమైన యుద్ధం చేస్తున్న వాళ్ళు ఎవరో తెలుసా? వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకునేటువంటి పురుషులే. కానీ అదే పెద్ద గొప్ప యుద్ధం అనుకుంటారు. ఎందుకంటే తెలియదు, అన్నిటికీ ధనం మూలం యుద్ధం జగత్ అని డబ్బును మూలంగా పెట్టుకున్నాం. దాన్నే చూస్తున్నాం నిరంతరం. అయ్యో ఈ గృహ కార్యాలన్నీ నిర్వహించుకుంటూ నా భర్త ఏమైపోయాడు, పొద్దుననగా వెళ్ళాడు, సాయంత్రం వస్తాడు, ఈయన వచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, ఈ పిల్లలు పాపం స్కూల్కి వెళ్ళిపోయారు, అయ్యో ఆ చిన్నపిల్లలు అని వాళ్ళకి అన్ని క్యారేజీలు కట్టి, భర్తకి క్యారేజీలు కట్టి పిల్లల్ని పంపించి మళ్ళీ వాళ్ళు వచ్చే లోపల ఇల్లంతా శుభ్రం చేసేసుకుని వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ అన్ని రెడీ చేసి వాళ్ళని ప్రేమించడం మొదలు పెట్టాలి. వాళ్ళకి ప్రేమను అందిస్తూ మళ్ళీ వాళ్ళు వెళ్ళే వరకు వాళ్ళకి ప్రేమను అందిస్తూ, వస్తువులు అందిస్తూ, విషయాలు అందిస్తూ, అన్ని అందిస్తూనే ఉండాలి. వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళ కోసం ఎదురు చూపులు, ఎన్ని పనులు చేసుకుంటూ.
అయ్యో మాతృహృదయాలు భార్యా హృదయాలు తల్లడిల్లిపోతా ఉంటాయి సార్, కానీ మనం అవి గుర్తించం. యుద్ధమే రోజు, అందరికీ యుద్ధమే జరుగుతుందండి. కాస్త తక్కువ యుద్ధం డబ్బు సంపాదించే వాళ్ళకే ఉంది, పురుషులకి. ఎందుకంటే కాస్త స్వేచ్ఛగా ఉంటారు. అటుపోయి టీ తాగుతాడు, ఇటుపోయి సిగరెట్ తాగుతాడు, అటుపోయి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటాడు, ఇటుపోయి ఈడి బాధలన్నీ ఎవరికో చెప్పుకుంటాడు, పెళ్ళం మీద ఎవరికో చెబుతాడు, నా తండ్రి మీద ఎవరికో చెబుతాడు, తల్లి మీద ఎవరికో చెబుతాడు, పిల్లలు ఏడిపించేస్తున్నారని ఎవరికో చెబుతాడు. అందరి దగ్గర ఇంటింటికి తిరిగి సింపతిని అడుక్కుంటా ఉంటాడు ప్రతి మనిషి దగ్గర. అవి చేయకూడదు, అది స్వధర్మం కాదు. నీ కుటుంబం గురించి నువ్వు ఏదో కష్టపడిపోతున్నట్టు ఎవరి దగ్గరికి వెళ్ళి సింపతిని అడుక్కోకూడదు. అది నీ కుటుంబం, నువ్వే చెయ్యాలి, నీ ధర్మం అది, అంతే. అది ధర్మయుద్ధం. క్షత్రియస్య, క్షత్రియుడు అంటే చెప్పాను, బ్రాహ్మణత్వము అంటే జ్ఞానము, జ్ఞానముతో ఆలోచన. మానసిక శారీరక బలములు క్షత్రియత్వము. ఆ క్షత్రియత్వంలోకి ఏంటి? రోజు యుద్ధం చేయటమే ధర్మయుద్ధము. ఏం యుద్ధం చేయాలి, ఎలా యుద్ధం చేయాలి? ప్రపంచంలో డబ్బు సంపాదించుకోవాలి, మనుషులతో గడపాలి. అందరూ మనం చెప్పినట్టు ఎందుకంటారు? డబ్బు ఊరుకుని ఎందుకు వచ్చేస్తుంది? ఎన్ని ప్రయత్నాలు చేయాలి, ఎన్ని వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయాలి, ఎంత కష్టపడాలి. అయితే కానీ డబ్బు రాదు కదా, అది అంత ధర్మంగా చేయాలి. ఎందుకనంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు డబ్బు కోసమే వచ్చారు, వాళ్ళు మనుషులకి సరిపట్ల, వాళ్ళు బతకాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ధర్మయుద్ధము చేయటము క్షత్రియుడైన వాడికి శ్రేయస్కరమైనది, ఇంతకు మించింది లేదు. కాబట్టి అక్కడ అర్జునుడికి చెబుతున్నారు. ఇప్పుడు మనం కూడా సేమ్ అర్జునుడు లాగానే అక్కడ అర్జునుడికి చెబుతున్నారు, నువ్వేదో యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపేస్తానని ఏడవక్కర్లేదు నాయనా. నువ్వు రాజుగా నీ ధర్మం ఏంటి? నీ రాజ్యాన్ని రక్షించుకుంటే నీ ప్రజల్ని చక్కగా పరిపాలిస్తావు. దుర్మార్గుడైన దుర్యోధనుడు తన సొంత వదిన గారికే బట్టలోడ తీసేయమన్నాడు సన్నాసివాడు. ఆ సొంత సోదరులు అన్నదమ్ముల్నే రాజ్యం లాక్కొని బయటికి తరిమేశాడు. అటువంటి వాడు రాజుగా ఉంటే అసలు ప్రజల్ని ఎలా పరిపాలిస్తాడు? వాడు ఆడికి నచ్చిన స్త్రీలందరినీ ఎత్తుకుపోతాడు, బట్టలోడ తీయమంటాడు, అవమానించేస్తాడు, నాన్న ఇచ్చేస్తాడు. సొంత అన్నదమ్ముల్ని ఏడిపించాడంటే ఆడికి ప్రజల్ని ఆడికి అనుకూలంగా లేని వాళ్ళని, ఆడు చెప్పింది తినని వాళ్ళని ఎన్ని బాధలు పెడతాడు. కాబట్టి రాజుగా నువ్వు రాజ్యాన్ని యుద్ధం చేసి తెచ్చుకొని ప్రజల్ని ధర్మంగా కన్నబిడ్డల్లా పరిపాలించడం కూడా నీ ధర్మము, నువ్వు క్షత్రియుడు గనుక. ఇది అర్జునుడికి. మనకి నీ కుటుంబాన్ని నువ్వు ధర్మంగా తెచ్చి చూసుకొని అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం నీ ధర్మం. నువ్వు స్త్రీవైతే స్త్రీ, పురుషుడైతే పురుషుడు, నీ పాత్రని చేయటం. అది ఎలా? ధర్మయుద్ధము. యుద్ధం ఎందుకు మనకు కూడా అంటే ప్రయత్నించకుండా, కష్టపడకుండా, శారీరక మానసిక బలములు ఉపయోగించకుండా, ఎదుట ఇంకో వ్యక్తితో సంబంధము లేకుండా నీకు అసలు ఏదీ దొరకదు. ఇక్కడ ఎదుట ఇంకో వ్యక్తి ఉన్నాడు అంటే ఖచ్చితంగా యుద్ధమే. వాళ్ళ అభిప్రాయం వేరు, నీ అభిప్రాయం వేరు. అయినా నువ్వు ఇక్కడ ధర్మంగా నీకు కావలసినవన్నీ వాళ్ళని ఒప్పించి, మెప్పించి, నప్పించి ఎట్టగొట్ట పొందాలి. ఇది నువ్వు చేయాల్సిందే. దీనికి నువ్వు భయపడిపోయి నా వల్ల కాదని ఏడవకూడదు. ఎవరైనా సరే, ఏ స్థితుల్లో ఉన్నవాళ్ళు మీ స్థితుల్లో మీ కుటుంబ బాధ్యతలు, మీ సొంత బాధ్యతలు జాగ్రత్తగా చేసుకోవాలి. అలాగే ఇవన్నీ చేస్తూ నేను మరణిస్తాను అంటే ఈ శరీరం మరణించిపోతుంది. కాబట్టి నేను శరీరాన్ని కాదు అని శాస్త్రములు, జ్ఞానులు, మహాత్ములు చెబుతున్నారు. మరణించనటువంటి అనంత ఆత్మశక్తివి నీవు అని చెబుతున్నారు. కనుక నేను మరణించే లోపల మళ్ళీ నేను జ్ఞాన యుద్ధం చేయాలి. ఇప్పుడు మళ్ళీ నా యుద్ధమే. ఎవరితో? నాతో నాకే. నేను శరీరం అన్న భావనలో ఉన్నాను కాదు, నేను అనంత ఆత్మశక్తిని, నాతో నాకు యుద్ధం ఉంది. శరీర భావనలో కుటుంబ ధర్మాలు చేయాలి, శరీర భావనలో నా శరీరాన్ని నిలుపుకోవాలి, శరీర భావనలో వృత్తి వ్యాపార ఉద్యోగాదులు ధర్మంగా చేస్తూ ప్రపంచం నుంచి అన్ని తెచ్చుకొని నేను క్షేమంగా ఉండి, కుటుంబం క్షేమంగా ఉండి, మొత్తం మేమందరం శాంతిగా ఉంటూ మళ్ళీ నేను శరీరమును కాదు, నేను అనంతాత్మను అని నాతో నేనే యుద్ధం చేసుకోవాలి. అది కూడా ఎలా చేయాలి? ధర్మంగా చేయాలి. మొండిగా, మూర్ఖత్వంగా, మనసుని నొక్కేసి, ఇంద్రియాలను నొక్కేసి అధర్మ యుద్ధం అది. నీ ఇంద్రియాలను నువ్వు నొక్కేయకూడదు. ధర్మబద్ధమైన ఇంద్రియ కోరికలన్నీ తీర్చాలి. కాదు నొక్కేస్తే ఏమవుద్ది? అవన్నీ ఒకసారి ఎదురు తిరిగి నీకు మళ్ళీ దుర్గుణాలుగా నీలో ప్రకోపించేసి కొన్నాళ్ళు ఆపగలుగుతావు, తర్వాత నీ మీద దాడి చేసేస్తాయి. నువ్వు జయించలేవు. వాటిని అనునయించి, బుజ్జగించి, వాటికి ధర్మం నేర్పు, మనసుకు ధర్మం నేర్పు, ఇంద్రియాలకు ధర్మం నేర్పు, ధర్మంగా కోరికలన్నీ తీర్చు. శరీరం ధర్మాన్ని అలవాటు చేసుకుంటుంది.
అలా ధర్మంగా శరీరాన్ని, మనసుని, బుద్ధిని అన్నింటినీ నడుపుతూ నేను అనంత ఆత్మను అని తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఇక్కడ కూడా మళ్ళీ ధర్మయుద్ధమే. అధర్మయుద్ధం ఏంటి అంటే ఇంద్రియాలను బలంగా అణిచేసి, ఇంద్రియ సుఖాలను వదిలేసి, కుటుంబాలను వదిలేసి మేము పారిపోతామంటారు. అదంతా అధర్మయుద్ధము. వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఎక్కడో చోట ఓడిపోతారు. ఎందుకంటే శారీరక పరమైనటువంటి ఇంద్రియ కోరికలు సహజంగా తీర్చుకున్న వాళ్ళకి, సహజంగా తీర్చుకుంటూ జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళకి విపరీతమైనటువంటి సాధన చేయవలసిన అవసరము లేదు. అది ధర్మము అని శాస్త్రము చెబుతుంది. అందుకే కుటుంబ జీవితము, అందుకే పురుషుడు స్త్రీ అనేటువంటి వాళ్ళని విడివిడిగా సృష్టించి, సృష్టి ఒక ఆకర్షణ వీళ్ళిద్దరి మధ్య క్రియేట్ చేసి, ఆ ఆకర్షణ ద్వారా వీళ్ళు వివాహాలు చేసుకునేలా, కుటుంబ వ్యవస్థ వచ్చేలా, తద్వారా మానవ సంతతి ముందుకు సాగేలా ఒక విధానాన్ని సృష్టి ఏర్పరిచింది. ఆ విధానం ప్రకారం నువ్వు సాగటము ధర్మము. అలా ధర్మయుద్ధం చెయ్యి. క్షత్రియుడంటే మానసిక బలము, శారీరక బలము. వర్ణములు 4 అని చెప్పాక బ్రాహ్మణులు అంటే జ్ఞానము, ఆలోచన. క్షత్రియులంటే మానసిక శారీరక బలం. వైశ్యులు అంటే చూడండి, ఇచ్చిపుచ్చుకోవటం, వ్యాపారము. అది ధర్మంగా ఉండాలి. అది కూడా ధర్మంగా ఉండాలి. ఎలా? ఇచ్చిపుచ్చుకోవటం అంటే ఏంటి? అక్కడ నాకు కావలసినవన్నీ నా భార్య నుంచి పొందుతాను, నా భార్యకు కావలసినవన్నీ నా భార్యకి ఇస్తాను, నాకు కావలసినవన్నీ వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా పొందుతాను, నాకు వృత్తి వ్యాపార ఉద్యోగాల ద్వారా ధనం రావాలంటే ఏం చేయాలి? అటువైపు కావలసిన వాళ్ళకందరికీ నేను అవి శ్రేష్టమైనవి ధర్మంగా ఇవ్వాలి. ఇలా ధర్మ వ్యాపారం చేయాలి నేను. ఏదైనా అభిమానమైన, ప్రేమైన, డబ్బైనా, ఎక్కడైనా సరే ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగా ఉండాలి. అది వైశ్యత్వం. అదే అంటే నేను బతకాలి, నువ్వు బతకాలి. నా అవసరం కోసం నీ దగ్గర నుంచి తీసుకుంటున్నా, నీ అవసరం కోసం నువ్వు బతకడానికి నీకు ఇస్తున్నా. నీకేం కావాలో పుచ్చుకో, నాకేం కావాలో ఇవ్వు. అది ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, కోరిక కావచ్చు, డబ్బు కావచ్చు. అన్ని ప్రదేశములలో వైశ్యులు అంటే అది. మనలో వైశ్యుడు ఉంటాడు. మనకు తీసుకోకుండా ఎలా బతుకుతాం? మరి తీసుకున్నప్పుడు ఇవ్వకుండా ఎలా కుదురుతుంది? నువ్వు ఇవ్వనప్పుడు నీకు ఎవరిస్తారు? అందుకని ఇచ్చిపుచ్చుకోవటాలు ధర్మంగా సమంగా ఉండాలి. ఇది శూద్రులు అంటే ఏంటి? మొత్తం మిగిలిన అన్ని కార్యములు. 1 జ్ఞాన కార్యం, ఆలోచన. 2 మానసిక శారీరక బలములతో నిలబడటం. 3 ఇచ్చిపుచ్చుకోవటాలు సమంగా ఉండటం. ఇవి కాక మనం ప్రపంచంలో మిగిలిన అన్ని కార్యములు బ్రతకడానికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. శరీరం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు అదంతా శూద్రత్వము. అన్ని ధర్మంగా చేసుకోవాలి, అంత ధర్మంగా చేసుకోవాలి. అలా మనం ఆచరించటానికి వీలైనవి 4 వర్ణములు ఒక మనిషిలోనే ఉంటాయి. ఈ 4 వర్ణములను అధికముగా ఎవరికి ఏ భావన ఉందో ఆ భావన చేత 4 జాతులుగా తయారు చేశారు. 4 వర్ణాలు. కొంతమందికి బ్రెయిన్ బాగా ఎక్కువ పనిచేస్తుంది, బాగా అర్థం అవుతుంది, విపరీతమైన తెలివిగా ఉంటారు. వాళ్ళని తీసుకెళ్ళి బ్రాహ్మణ వర్గంలో పెట్టి చదువుకోండి అని చెప్పారు. కొంతమందికి శారీరక మానసిక బలాలు విపరీతంగా ఉంటాయి. తెలివి లేకపోవటం ఏం కాదు, బలం ఎక్కువ ఉంటుంది, మిగిలిన కొంచెం తక్కువ ఉంటాయి. అటువంటి వాళ్ళు రాజులు, రక్షకులు, ప్రజల్ని రక్షించే స్థానాల్లోకి వచ్చారు. కొంతమందికి తెలివి, ప్రజ్ఞ, లాభాలు అంటే వ్యాపారం చేయడానికి అనువుగా ఉంటుంది. ఎక్కడేం దొరుకుతాయి, ఎక్కడేముంటాయి, ఇది ఎక్కడికి ఎలా తీసుకెళ్ళాలి, ఇది ఎక్కడికి ఎలా తీసుకురావాలి, ఇది ఎటేయాలి, అది ఇటేయాలి అని తెలివి ఉంటుంది. ఆ తెలివి, ప్రజ్ఞ అంతా కూడా వ్యాపార సంబంధితమైంది. అందుకని వైశ్యులు అన్నారు. అది కాక మిగిలిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. పంటలు పండించాలి, ఎన్నో చేయాలి, రోడ్లు వేయాలి, అవి వేయాలి, ఇవి వేయాలి, అబ్బో అనంత పనులు ఉన్నాయి. అవన్నీ శూద్రులు అన్నారు. అది కులాలు కాదు, జాతులు కాదు, ఒక మనిషి యొక్క లక్షణములు. ఏ లక్షణములు ఒక మనిషిలో అధికముగా ఉన్నాయో ఆ వ్యక్తి ఆ కార్యమునకు ఉపయోగపడతాడు అని గుణవర్ణన చేశారు. అది గుణవర్ణములే. అంటే ఒక వ్యక్తికి ఏం చేయిద్దాం, ఇప్పుడు మనకు పిల్లోడు ఉన్నాడు, వీడిని ఏం చేద్దాం అన్నప్పుడు వాడు తెలివిగలవాడా, వాడు బలవంతుడా, లేదా వాడు వ్యాపార సంబంధిత ధోరణి ఉన్నాడా, లేదా ఇతర కార్యముల్లో ప్రావీణ్యత ప్రయత్నిస్తున్నాడా, ఇలా విభజించుకుంటూ వెళ్ళేది.
దాన్ని ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మనం చేసేది ఏం లేదు. కానీ భగవత్ విధానంలో దైవీ మార్గంలో చెప్పబడినవన్నీ కరెక్ట్గా చెప్పబడినాయి, చక్కగా చెప్పబడినాయి. అయితే అన్నింటిలోనూ దుర్మార్గులైన మనుషులు చేరి వాటిని సర్వనాశనం చేస్తారు. నాశనాన్ని తీసుకోవాకుండా జ్ఞానాన్ని తీసుకోండి. ఈ శ్లోకం ప్రకారం ఏంటి అంటే, ఎవరి ధర్మములు వాళ్ళు కరెక్ట్గా నిర్వహించుకొనవలెను. అర్జునుడికి చెప్పబడింది ఏంటి అంటే, అర్జున, నీ సొంత ధర్మమైనటువంటి క్షత్రియ ధర్మమును గుర్తు చేసుకుని యుద్ధమునకు వెనదీయకు, అది నీకు సరైనది కాదు. ఎందుకంటే క్షత్రియుడు ధర్మయుద్ధము చేయుట కంటే క్షత్రియునకు శ్రేయస్కరమైనది వేరే ఏమీ లేదు. ఎందుకని నువ్వు ధర్మయుద్ధం ఇది నీ రాజ్యం కోసం చేస్తున్నావు. నువ్వు వెళ్ళే వాళ్ళ మీద అన్యాయంగా చేయట్లా. నీ రాజ్యాన్ని నువ్వు పొందితే నువ్వు మంచోడు కనుక చక్కగా పరిపాలిస్తావు. అందుకని నీ రాజ్యాన్ని రక్షించుకోవటం అంటే నిన్ను రక్షించుకోవటం కాదు, నీ రాజ్య ప్రజలందరినీ రక్షించడం. అది క్షత్రియ ధర్మం. ఇక్కడ రాజ్యాన్ని రక్షించుకోవడం అంటే సొంత సంపదలు రక్షించుకోవడం కాదు, రాజ్యములో ఎంతమంది ప్రజలున్నారో వాళ్ళందరినీ రక్షించడం. అందుకని నువ్వు చక్కగా యుద్ధం చేసేయాలి, అది నీ ధర్మం. అలాగే ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి తన ధర్మాలు తను చేయాలి. ఇది మనకు చెప్పబడే ధర్మం. అర్థం చేసుకోండి. చక్కగా ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించండి. ధర్మ నిర్వహణ కరెక్ట్గా ఉండాలని చెప్పేదే నిజమైన ఆధ్యాత్మికత. ముందు ఏ ధర్మ నిర్వహణ? శరీరంతో మనం ఉన్నాం. ఫస్ట్ శరీరం ఉంటేనే నేను అనంత ఆత్మను లేదా దేవుణ్ణి కానీ భక్తిని కానీ ఏది చేయడానికి కానీ ఆధారం శరీరము. కాబట్టి శరీరాన్ని చక్కగా నిలుపుకో. ఫస్ట్ ధర్మం అది. శరీరాల్లో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకు ఏమున్నాయి? కోరికలు ఉన్నాయి. శరీరానికి అవసరాలు, ఆకలి దప్పులు ఉన్నాయి. ఆకలి దప్పులు కోరికలు ధర్మంగా తీర్చుకో. ధర్మం అంటే ఏంటి? అందరూ నీలాంటి మనుషులే, వాళ్ళందరికీ ఇలాగే ఉంటాయి కనుక ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మంగా సామాజిక ధర్మాలేవో అలా తీర్చుకో. అంతే, అయిపోయింది. తీర్చుకుంటున్నావా? నువ్వు కోరికల కోసం కుటుంబం ఏర్పాటు చేసుకున్నావు కదా, కుటుంబం వచ్చింది కదా, కుటుంబాన్ని చూడటం నీ ధర్మం. చక్కగా కుటుంబంలో నీ పాత్ర ఏదైతే అది చెయ్యి. ఇది కూడా చేసేసావా? అలా జీవిస్తూ మరణించే లోపుగా నువ్వు మరణించే శరీరానివి కాదు, అనంత ఆత్మశక్తివి, అది నీలో ఉన్న ప్రాణశక్తి అని చక్కగా నిరూపించి మహాత్ములు చెబుతున్నారు. అనుభవాన్ని పొందారు, అనుభవాన్ని పొందమని నీకు చెబుతున్నారు. దానికి ప్రయత్నించి దాన్ని పొందు. అది స్వధర్మం. ఇక్కడ మొదలై అక్కడ దాకా వెళ్ళాలి. మొదలు ఆపకూడదు, మధ్యలో ఆపకూడదు, చివరి దాకా వెళ్ళటం ఆపకూడదు. ఎక్కడ ఏది ఆపకూడదు కనుకనే అది యుద్ధం, ధర్మయుద్ధం. అది మొదట్లోనూ ఆపకూడదు, మధ్యలోనూ ఆపకూడదు, చివరి దాకా ఆపకూడదు. అన్నీ నడవాల్సిందే. శరీరం హాయిగా ఉండాలి, కుటుంబం హాయిగా ఉండాలి. ఇవన్నీ నడుపుతూ నువ్వు మోక్షాన్ని పొందాలి. ఎక్కడ ఏది ఆపకూడదు. ధర్మయుద్ధం అంటే అది. నువ్వు ఎక్కడ ఆపినా అధర్మం అయిపోతుంది. అందుకని స్వధర్మంలో నడుద్దాం. స్వధర్మమే శ్రేయస్కరమైనది. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం. నేను చెప్పింది కేవలం నా సొంత విశ్లేషణలు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పులున్నాయి, పొరపాట్లున్నాయి, సరిగ్గా చెప్పలేదు ఇతను అని మీకు అనిపిస్తే నేను సామాన్యుణ్ణి, దయించి నన్ను క్షమించి వదిలేయండి. నేను ఏ ఆత్మానుభవాన్ని పొందినవాణ్ణి కాదు, ఎటువంటి ఘనమైన శాస్త్ర పాండిత్యములు ఉన్నవాణ్ణి కాదు. కనీసం భౌతిక జీవితంలో, సామాన్య జీవితంలో కూడా ఏమాత్రము ఘనత్వము కలిగిన వాడిని కాదు. సామాన్యుణ్ణి, అతి సామాన్యుడు. వింటున్న మీలో చాలామంది నాకంటే ఘనులై ఉండుంటారు, అన్ని రంగాల్లో, స్త్రీలు కానీ పురుషులు కానీ. నేను అన్ని విధములా సామాన్యుణ్ణి. ఆ విషయం నాకు 100కి 100 పాళ్ళు తెలుసు. ఏదో ప్రయత్నించుకుంటున్నా, 4 మాటలు చెబుతున్నా, ఏదో నేను కూడా దాన్ని పొందుదామని ఒక తాపత్రయం. ఆ తాపత్రయంలో వచ్చే 4 మాటలు మీతో పంచుకుంటున్నా. అది కూడా కొందరు సోదర సోదరీమణులు వింటూ మాకు అర్థమవుతుంది చెప్పమంటున్నారు కనుక నాకు కూడా సత్కాలక్షేపంగా, జ్ఞానకాలక్షేపంగా కొంచెం ఆ ఆధ్యాత్మికతలో ఆ కాలం గడిపిన భావన కలుగుతుంది. అందుకని చెబుతున్నాను. నేను సామాన్యుడిని. ఏమన్నా మంచి ఉంటే తీసుకోండి, తప్పు ఉంటే నన్ను క్షమించి వదిలేయండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శ్లోకంతో కలుసుకుందాం.